ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైబ్‌కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం లిస్ట్‌లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఏంటంటే యాక్సెసింగ్, అలాగే చేంజింగ్, యాడ్, లిస్ట్, రిమూవ్ అనేసి కొన్ని టాపిక్స్ కవర్ చేసాం. ఈ వీడియోలో రిమైనింగ్ 2 టాపిక్స్ కవర్ చేద్దాం. ఏంటంటే లూప్, సార్ట్. ఓకేనా? లూప్ అంటే ఏంటి? ప్రెజెంట్ అయితే ఒక పర్టికులర్ డేటాని ఇన్ రేంజ్‌లో ప్రింట్ చేయాలంటే లూప్ అనే లిస్ట్ యూజ్ చేస్తాం. లూప్ అంటే మనం మాక్సిమం ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేస్తాం. సార్ట్ అనే లిస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇప్పుడు ఒక డేటాని మనం ఒక వేరియబుల్‌కి యాక్సెస్ చేస్తాం. అంతే లిస్ట్ ఫార్మాట్‌లో. యాక్సెసింగ్ చేసిన తర్వాత లిస్ట్‌లో ఉన్నటువంటి డేటా ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్, లేదనుకో అక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. అది ఒక ఆర్డర్ ఫార్మాట్‌లోకి ప్రింట్ అవ్వాలంటే మనం సార్ట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే, వీడియోలో కదా వేరియబుల్ తీసుకున్నాం. వేరియబుల్‌లో అయితే నేను ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినంటే 1, 2, 3, 4 ఎలిమెంట్స్. ఇంటిజర్, స్ట్రింగ్, ఇంకోటేమో ఫ్లోట్. టెక్స్ట్ సంబంధించింది. ఓకేనా? అయితే 20 అని పెట్టగానే దాని యొక్క డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఏం చేద్దాం కాకపోతే లూప్‌లోని ఆ లిస్ట్ ఎలా పిలుస్తారో ఆల్రెడీ చెప్పాను షార్ట్ వీడియోలో. చూడకపోతే చూడొచ్చు. ఆ ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఫర్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ఆ వేరియబుల్‌లోకి మనం ఏలో స్టోర్ చేసినటువంటి డేటా ఉంది చూసారా? ఎలిమెంట్స్ ఆఫ్ డేటా. ఆ డేటాని యాక్సెస్ చేయాలంటే ఏ ఏ ఏజీ ఇన్ ఏ అని పెట్టాం. తర్వాత కాలన్ పెట్టాం. ఇండెంటేషన్ అవుతుంది. అంటే 4 ట్యాబ్స్ అంటే 3 ట్యాబ్స్ డిస్టెన్స్ తర్వాత ఈ ఇండెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇండెంటేషన్ ఫాలో అవ్వకుండా మనం నార్మల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన కోడ్ ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఇండెంటేషన్ అనేది పక్కా స్టార్ట్ పక్కా ఫాలో అవ్వాలి. అందులోనంటే ఫర్ లూప్ అనే కండిషన్ చూసుకోవాలి. ఇంకోటేమో డిఫరెన్స్ క్లాసెస్ మెథడ్స్ లో ఒక ఇన్ఫ్రమ్ ఇన్ ఏ అని పెట్టాం. ఏలో ఉన్నటువంటి డేటాని 4 టైమ్స్ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క లెంత్ ఎంత 4. అంటే దాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ని 4 కాబట్టి 4 టైమ్స్ పేజీలోకి స్టోర్ అయ్యి ఇక్కడ 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అది కాదు వేరేలా కూడా ప్రింట్ చేయొచ్చు. దాంట్లో లెంత్ ఆఫ్ ఏ అని ఫిక్స్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. రేంజ్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ఒక పర్టికులర్ నెంబర్ నుంచి ఇంకో పర్టికులర్ నెంబర్ మధ్యలో ఏదైనా నంబర్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే ఈ రేంజ్ అనేది యూజ్ లేదనుకో ఒక రేంజ్ ఆఫ్ డేటాని ప్రింట్ చేయడానికి ఇది మెథడ్ యూజ్ చేస్తాం. అలా లెంత్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఒక స్ట్రింగ్ లో కానీ లేదనుకో లిస్ట్ లో కానీ బుక్ లో కానీ ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క లెంత్ కనుక్కుంటే దాని యొక్క ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి వాటిని ఇది రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా నేను అయితే ఫర్ లూప్ రాసాను. ఇంట్లో ఈ ఆఫ్ ఐ అని పెట్టాను. చూద్దాం ఇక్కడ అందరూ ఉన్నది డైలీ ఈ విధంగా ఉంటుంది. ఇది తర్వాత ఉన్నటువంటి లూప్ ఫార్మాట్ ఏంటంటే వైల్ లూప్ గురించి మనం అందరికి ఆల్రెడీ చూసాం. వైల్ లూప్ లో స్టార్టింగ్ లో మనం ఆ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత ఏమో కండిషన్ అప్లై చేయాలి. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు అప్లై ద లూపింగ్ స్టేట్మెంట్. కాబట్టి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఇంకో వేరియబుల్ నేను ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్ కి 0 అప్లై చేసి తర్వాత వైల్ యూజ్ చేసి ఆ p అనేది లెంత్ ఆఫ్ ఏ అయితే
కోడ్ రన్ అవ్వాలి. ఆ కోడ్ అయితే ఏదో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం రన్ అవ్వాలి కాబట్టి ఈ ఇండెక్సింగ్ ఇండెక్సింగ్ ఆఫ్ యూనియన్ బిట్ దీన్ని జీరో స్టార్ట్ అంటే దీని యొక్క లెంత్ చెప్తాను లాస్ట్ కోడ్ ఈక్వల్ టు ప్లస్ ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేసాం. ఒక పర్టికులర్ వేరియబుల్ తీసుకునే పి అనే ఒక అనుగుణమైన వేరియబుల్ తీసుకున్న వేరియబుల్ చేయడానికి ఇనిషియలైజ్ అంటే అప్లై చేసాం, స్టోర్ చేసాం వేరియబుల్. తర్వాత ఏమో అలానే ఒక కీవర్డ్ యూజ్ చేసుకుని అక్కడ ఏమో కండిషన్ చెక్ చేసాం. ఏంటంటే బి అనేది లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఏ. లెంత్ ఆఫ్ ఏ అంటే లెంత్ ఆఫ్ ఏ యొక్క లెంత్ ఎంత 4 కదా, అది సాటిస్ఫై అవుతే ఇక్కడ రన్ అవుతుంది, లేదంటే బ్యాక్ వచ్చేది. సాటిస్ఫై అయింది కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ బి, ఏ ఆఫ్ బి అంటే ఆ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4 ఉంటుంది. తర్వాత బి అనేది 0 కాబట్టి బి ఈక్వల్ టు 0 ప్లస్ 1 అనేసి 1/1 అనేది యాడ్ అవుతూ అదే లూపింగ్ రన్ అవుతూ వచ్చింది. ఈ విధంగా వైల్ లూప్ రన్ అవుతుంది. తర్వాత సార్ట్ నార్మల్గా అయితే సార్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తుంది. డేటా మొత్తం ఫార్మాట్ లో రాసుకోవచ్చు. ఎలా పడితే అలా రాసిన డేటా స్ట్రింగ్, ఇంటిజర్, స్ట్రింగ్ టోటల్స్ దాన్ని ఒక ఫార్మాట్ లో రాసుకోవచ్చు. షార్ట్ అనే ఒక మెథడ్ ఎలా ఉంటే సారీ, ఇప్పుడు సార్ట్ అనేది అప్లై చేయాలంటే ఇప్పుడు లిస్ట్ లో ఉన్నటువంటి డేటా మొత్తం ఒక సేమ్ డేటా అయ్యి ఉండాలి. నేనైతే లిస్ట్ లోని ఇంటిజర్, స్ట్రింగ్, ఫ్లోట్ యూజ్ చేసాను. అలా కాకుండా 2 స్ట్రింగ్స్ అప్లై చేసింది కదా, ఆ 2 స్ట్రింగ్స్ అప్లై చేయాలి ఒక ఫార్మాట్ లోకి వచ్చింది. నేను ఇంకా అప్లై చేసాను. ఒక ఆర్డర్ ఫార్మాట్ లో రన్ అవుతుంది చూడొచ్చు. ఫస్ట్ ఇంటిజర్, తర్వాత స్ట్రింగ్ లో ఉన్నటువంటి వాల్యూ, అయితే ఏ అనేది ఆల్ఫాబెట్స్ లో ఫస్ట్ లెటర్ కాబట్టి, తర్వాత బి అనేది ఆల్ఫాబెట్స్ లో సెకండ్ లెటర్ కాబట్టి రావాలి. తర్వాత ఇక్కడ ఏమో నేను క్యాట్ అని పెట్టాను అనుకో, ఇప్పుడు ఈ ఇంటిజర్ ప్రింట్ అవుతుంది, తర్వాత వాల్యూ, తర్వాత బనానా, తర్వాత క్యాట్, లాస్ట్ లో మ్యాంగో జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ లో బి తర్వాత వచ్చేది సి కాబట్టి. ఈ విధంగా ఈ సార్ట్ ఫార్మాట్ యూజ్ చేసుకుని ఏదైనా డేటాని ఒక ఆర్డర్ వైజ్ గా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. ఇంటిజర్ యూజ్ చేయకుండా 23, 42, 64 అంతా 868 అనేది అంటే ఆర్డర్ వైజ్ అసెండింగ్ ఆర్డర్. అలా కాదు, అసెండింగ్ ఆర్డర్ లో కాకుండా దాన్ని మనం రివర్స్ ఆర్డర్ లో చేయడం అంటే రివర్స్ అనే దాన్ని యూజ్ చేసుకుని చేసాం. అదే రివర్స్ లో చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ అసెండింగ్ లో జనరేట్ అయ్యింది కాబట్టి అసెండింగ్ లో ఉన్నటువంటి డేటా మొత్తం రివర్స్ ఈక్వల్ టు 2 అయితే కండిషన్ ఇంట్లో ఏ అనేది చెప్తుంది 868, 64, 42 షార్ట్ అని కాకుండా డైరెక్ట్గా రివర్స్ అనే మెథడ్ కూడా యూజ్ చేసుకుని చేయొచ్చు. సో 42, 64, 23 అనేసి ఈ విధంగా. అయితే 42 అనేది ఎండింగ్ వాల్యూ, 64 అనేది దాని తర్వాత లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ, లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూ ఇవన్నీ రివర్స్ లో జనరేట్ అవుతుంది. దానికి రివర్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాను. ఇది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ అయినటువంటి జాయిన్ కంప్లీట్ ఆపరేషన్స్ అలాగే లిస్ట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.